నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో అసలు భక్తికి, నిరాడంబరతకి మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధం ఎలాంటిదో పవిత్ర గోదావరి తీరంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టం ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ప్రయాణానికి సంబంధించిన కథ కాదు సుమా, ఆధ్యాత్మికతకు అసలైన అర్థం చెప్పే ఒక అద్భుతమైన సన్నివేశం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. పడవ అలా కనుమరుగవుతున్నంతసేపు భక్తులు కన్నీటితో, భారమైన హృదయాలతో గట్టుపైనే నిలబడిపోయారు. అదెంతటి ఎమోషనల్ మూమెంట్ కదా! ఒక స్వామికి ఆయన భక్తులకు మధ్య ఉండే ఆధ్యాత్మిక బంధం ఎలాంటిదో, ఎంత గాఢమైనదో ఈ ఒక్క సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చెప్తుంది. సెక్షన్ 1 తిరుగు ప్రయాణం. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందో, స్వామివారు భద్రాచలం నుంచి ఎందుకు బయల్దేరాల్సి వచ్చిందో, ఆ వాస్తవ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. టైమ్లైన్ ప్రకారం చూస్తే స్వామివారు పవిత్రమైన శ్రావణమాసంలో భద్రాచలం చేరుకున్నారు కదా. ఆ తర్వాత మార్గశిర మాసం సగం గడిచేసరికి ఇక్కడి నుంచి తమ స్వస్థలానికి తిరిగి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరాయన ఎందుకు బయల్దేరారు? దానికి మొదటి కారణం వింటే మీరాశ్చర్యపోతారు. అది చాలా ప్రాపంచికమైన, వాస్తవికమైన కారణం. అదేంటంటే, స్వస్థలంలో అప్పటికే వ్యవసాయ పనులు అంటే పంట కోతలు మొదలయ్యాయని ఇంటినుంచి వార్తొచ్చింది. చూసారా, ఎంతటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నా సరే దైనందిన బాధ్యతలను ఆయన ఎలా గుర్తుపెట్టుకున్నారో కదా. ఇక రెండో కారణమేంటంటే, స్వామివారు ముందుగా అనుకున్న ప్రకారం మొత్తం 32 సార్లు రామాయణ పారాయణం చెయ్యాలి. అయితే అప్పటికే 30 పారాయణాలు పూర్తయిపోయాయి. మిగిలింది కేవలం 2 కాబట్టి వాటిని ఇంటి దగ్గరే చాలా ఈజీగా పూర్తి చేయవచ్చని ఆయన లెక్కవేశారు. సెక్షన్ 2 భక్తుల ఆవేదన. సరే, ఇవి ఆయనకున్న ఆచరణాత్మక కారణాలు. కాని స్వామివారు వెళ్ళిపోతున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో భక్తుల రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అసలు ఆ స్థానికులకు స్వామివారి మీద ఎంతటి అపారమైన భక్తి ఉండేదో ఈ మాటలు వింటే అర్థమవుతుంది. అక్కడి వైష్ణవ పండితులైతే ఆయన అచంచలమైన వైదిక నిష్ఠను చూసి సాక్షాత్తు ఆ భక్తరామదాసుతోనే పోల్చారు. మీలాంటి మహాత్ములను ఇంతవరకు మేము చూడనే లేదు అంటూ వారు తమ ఆరాధనాభావాన్ని వ్యక్తపరిచారు. సెక్షన్ 3 గౌరవ వందనం. స్వామివారి మీద కేవలం పండితులకు, సాధారణ భక్తులకు మాత్రమే కాదు, ఇందులో మనం ఊహించని మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ప్రతిరోజూ రాత్రి స్వామివారు రామాయణ ప్రవచనాలు చేసేవారు కదా. వాటిని వినడానికి వందలాది మంది వచ్చేవారు. కాని వాళ్లలో చాలా స్పెషల్ ఏంటంటే, ఏకంగా 30 మంది స్థానిక పోలీస్ అధికారులు కూడా రోజూ వచ్చి ఆ ప్రవచనాలను ఎంతో శ్రద్ధగా వినేవారట. ఆ పోలీసులకు స్వామివారి మీద ఎంతగా భక్తి పెరిగిపోయిందంటే, స్వామివారు కొత్తగూడెం వెళ్తుంటే ఒక రాష్ట్రాధిపతికి అంటే ఒక గవర్నర్కు ఇచ్చే రేంజ్లో సగౌరవంగా ఆయుధ వందనంతో ఆయనను సాగనంపాలని వారు బలంగా ఫిక్స్ అయ్యారు. ఎక్కడో ఒక సాధారణమైన పడవ ప్రయాణం, ఎక్కడ ఈ స్థాయి రాజసం. ఇదొక ఊహించని ట్విస్ట్ కదూ. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిపడింది. సరిగ్గా మరుసటి రోజే అక్కడికి జిల్లా కలెక్టర్ వస్తుండటంతో పోలీసులు స్వామివారికి ఆయుధవందనం చేయలేని పరిస్థితి నెలకొంది. మరి తమ కోరిక తీరాలంటే ఏం చెయ్యాలి? ప్రయాణాన్ని కనీసం ఒక 2 రోజులైనా వాయిదా వేసుకోవాలని వాళ్లు స్వామివారిని బతిమాలడం మొదలుపెట్టారు. సెక్షన్ 4 స్వామి నిరాడంబరత. ఈ ఒక్క సంఘటన స్వామివారి గొప్ప వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తోంది. ప్రాపంచికమైన ఆడంబరాలకు, నిజమైన ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా చూపిస్తుంది. పోలీసులు అంతలా బతిమాలినా స్వామివారు ప్రయాణాన్ని వాయిదా వేసేందుకు సున్నితంగా కాని చాలా దృఢంగా కుదరదు అని చెప్పారు. మేము విరాగులము, సత్యప్రధానులము, మాకెందుకు ఈ రాజసాలు అని ఆయనొక ప్రశ్న వేశారు. ఈ ఒక్క మాటతో ఆడంబరాల పట్ల ఆయనకున్న పూర్తి విరక్తి ఏమిటో మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. మరి నిరాశపడిన పోలీసులకు స్వామివారు ఏం చెప్పారు? భక్తుల మనసులోని స్వచ్ఛమైన ప్రేమానురాగాలే తమకు దక్కే అసలైన గౌరవమని, ఇలాంటి గొప్ప గొప్ప ప్రదర్శనలు, ఆయుధ వందనాలు తమకు ఏమాత్రం అవసరం లేదని ఎంతో ప్రేమగా ఓదార్చారు. నిజమే కదా, మనసులో ఉండే భక్తికి మించిన సత్కారం ఇంకేముంటుంది చెప్పండి. సెక్షన్ 5 హృదయ విదారక వీడ్కోలు. ఫైనల్గా ప్రయాణ తేదీ ఖరారైపోయింది. గోదావరి నదీతీరంలో ఆ వీడ్కోలు దృశ్యం అసలు మాటలకు అందని బాధతో నిండిపోయింది. ముఖ్యంగా అక్కడి మహిళా భక్తుల ఆవేదన అంతా ఇంతా కాదు.
ఆ బాధ తీవ్రతను వర్ణించడానికి ఇక్కడ కవి 4 అద్భుతమైన పోలికలు వాడారు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు కోసల దేశ ప్రజలు శోక సముద్రంలో ఎలాగైతే మునిగిపోయారో, ఇక్కడ భక్తుల బాధ కూడా అచ్చం అలాగే ఉందని మొదటి పోలిక చెబుతుంది. ఇక ఆ ఎమోషన్ ఎంత తీవ్రంగా ఉందంటే, శ్రీకృష్ణ పరమాత్మ గోకులాన్ని విడిచిపెట్టి మధురకు వెళ్ళిపోతున్నప్పుడు గోపికలు విరహవేదనతో ఎలా అల్లాడిపోయారో సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ గోదావరి తీరంలో కనిపించింది. ఇది వినండి, మూడవ పోలిక మన సాధారణ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక పేదవాడికి ఒక గొప్ప నిధి దొరికి అది వాడి కళ్ల ముందే క్షణాల్లో మాయమైపోతుంటే ఎంతటి వ్యధ కలుగుతుందో, స్వామివారు దూరమవుతున్నప్పుడు ఆ భక్తుల ఆవేదన కూడా అక్షరాల అలాదే ఉంది. ఇక చివరగా పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రాబోయే కష్టాలను కూడా లెక్క చెయ్యకుండా బ్రాహ్మణులు వారిని ఎలాగైతే వెంబడించారో, స్వామివారి పట్ల భక్తులకున్న ఆ అచంచలమైన అనురాగం, విధేయత కూడా సరిగ్గా అలాంటిదే. మరి ఈనాటి మన విశ్లేషణను ముగిస్తూ ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. బాహ్య ప్రపంచం ఇచ్చే ఆ గొప్ప ఆయుధ వందనంలో నిజమైన పవరుందా? లేక పడవ వెళ్ళిపోయేంతవరకు గోదావరి గట్టున నిలబడి కన్నీరు కారుస్తున్న ఆ సామాన్య ప్రజల మౌన భక్తిలో పవరుందా? ఖచ్చితంగా ఆనాటి గోదావరి తీరంలో గెలిచింది ఈ స్వచ్ఛమైన భక్తే కదా. ఈ బలమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. ఆనాటి ఆ దృశ్యాన్ని మీరెలా ఫీలయ్యారో కాసేపు ఆలోచించండి. ఈ వృత్తాంతము అంతయు శ్రీ విష్ణుదాసస్వామి విరచితమైన తపోమహిమ అను గ్రంథము నుండి స్వీకరించి రోజుకో ఘట్టముగా తన్నీరు యదుచంద్ర చే తయారు చేయబడి భాగవతులకు చేరుట సంతోషము.